నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. సీజన్ల వారీగా వచ్చే వ్యాధుల్లో ఎక్కువగా పిల్లల్ని బాధించేవే ఉంటాయి. చలికాలం వస్తూనే జలుబు, గొంతు నొప్పి, ఫ్లూ, జ్వరం లాంటి వ్యాధులను వెంటబెట్టుకొస్తుంది. ఇవి తీవ్రమైన సమస్యలేమీ కాకపోయినా ఉపశమనం కోసం ఇంటి చిట్కాలతో వైద్యం చేసుకోవటానికే మొగ్గు చూపుతారు. అందుకే ఈ వ్యాధుల విషయంలో చికిత్స, నియంత్రణ, జాగ్రత్తలు తదితర విషయాలతో పాటు డాక్టర్ల సలహాలతో ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ మీ ముందుకొచ్చింది. శీతాకాలంలో చాలా ఎక్కువగా వచ్చే వ్యాధి జలుబు. అయితే కొంతమందిలో దగ్గు, ఫ్లూ, జ్వరం లాంటి లక్షణాలు కూడా కనపడవచ్చు. వీటి వలన పిల్లలు స్కూలుకి వెళ్ళగలిగే పరిస్థితి ఉండదు. విశ్రాంతి ఎక్కువ అవసరం కావటం కూడా మరో కారణం. లక్షణాలు కనపడగానే ఏం చేయాలి, ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, ఎలాంటి ఇంటి వైద్యంతో ఉపశమనం లభిస్తుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. చలికాలంలో వచ్చే మామూలు జలుబులోనూ చాలా రకాలు ఉన్నాయి. ముక్కు దిబ్బడ, గొంతు వాపు, దగ్గు లాంటివి కూడా జలుబుకు తోడవుతాయి. దీనికి ప్రధానమైన చికిత్స విశ్రాంతి మాత్రమే. దీని వలన దేహంలోని శక్తి మొత్తం కోలుకోవటానికి పనికొస్తుంది. అలా జలుబు చేస్తే పిల్లల్ని స్కూలుకి పంపకపోవటం మంచిది. జ్వరం, వాంతులు, విరోచనాల లాంటి సమస్యల ద్వారా కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి ద్రవాహారం ఎక్కువగా ఇవ్వాలి. 4 ఏళ్ల లోపు పిల్లలకు మందులు ఇవ్వాలనుకుంటే సొంత నిర్ణయం తీసుకోకుండా ఖచ్చితంగా డాక్టర్ సలహా పాటించడం అవసరం. ఊపిరి పీల్చడంలో ఇబ్బంది ఎదురవుతున్న, చెవిపోటు, దగ్గు, వాంతులు కూడా కనపడినప్పుడు 3 రోజులు పైగా 101 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం కొనసాగుతున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళటం అవసరం. మనం ఇప్పుడు పిల్లల్లో ఫ్రీక్వెంట్గా ఈ తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి, ఎస్పెషల్గా ఈ మాన్సూన్ సీజన్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. పిల్లల్లో ఈ జ్వరాలు, కోల్డ్, కాఫ్తో పాటు వచ్చే జ్వరాలు చాలా కామన్గా వస్తూ ఉంటాయి. ఎస్పెషల్గా ఈ మాన్సూన్ సీజన్లో, వర్షాకాలంలో, చలికాలంలో తరచుగా పిల్లల్లో ఈ జ్వరంతో పాటు సర్ది, దగ్గు వాటితో కూడిన సమస్యలు వస్తూ ఉంటాయి. యూజువల్గా చిన్నపిల్లల్లో వైరస్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్ పెద్దవాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే వాళ్ళు కొత్తగా అప్పుడే వాళ్ళు కొత్త ఎన్విరాన్మెంట్కి, కొత్త వైరసెస్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. కాబట్టి తరచుగా ఈ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి, కానీ వైరస్ వల్ల వచ్చే సమస్యలే ఎక్కువగా ఉంటాయి. సో పిల్లల్లో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఈ సీజన్స్తో ఎలా అయితే రొటీన్గా మనం ఫ్లూ వ్యాక్సినేషన్స్ అవన్నీ ఎందుకు వేయించుకుంటామంటే రొటీన్గా ఇయర్లీ ఈ వైరసెస్ అన్నీ చేంజ్ అవుతూ సో వాళ్ళకి ఒక ప్రాపర్ ఇమ్యూనిటీ పెరుగుదల వచ్చేంత వరకు ఈ సమస్యలు చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అందువల్లనే ఫస్ట్ 2 ఇయర్స్ పిల్లల్లో ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల, ఈ వైరసెస్కి కొత్తగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. డెంగ్యూ జ్వరాలు, కొన్ని రకాల మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ జ్వరాలు ఈ సీజన్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. డెంగ్యూ జ్వరాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఈ డెంగ్యూ జ్వరాలన్నీ మస్కిటో బైట్ ద్వారా వస్తూ ఉంటాయి. సో వర్షాకాలం, చలికాలంలో మస్కిటో బైట్స్ని ప్రివెంట్ చేస్తే ఈ జ్వరాల నుంచి మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. పిల్లలకు అకస్మాత్తుగా ఫ్లూ రావచ్చు. జలుబులాగానే ఫ్లూ వచ్చిన పిల్లలను కూడా స్కూలుకు పంపకుండా వీలైనంత ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. ఇలా చేస్తే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఆ సమస్యను ఎదుర్కోగలుగుతుంది. ముక్కులో ఉప్పు నీటి చుక్కలు వేయటం వలన చీమిడి పలచపడుతుంది. దేహం ఇన్ఫెక్షన్ ను తట్టుకోవాలంటే తగినంత ద్రవాహారం ఇవ్వాలి. నీరు, హెర్బల్ టీ, చక్కెర కలపని జ్యూస్ ఇవ్వవచ్చు. నొప్పులు తగ్గటానికి డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. ఈ పాటి జాగ్రత్తలతో ఫ్లూ తగ్గిపోతుంది. అయితే 101 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ జ్వరం ఉండి 3 రోజులైనా తగ్గకపోతే డాక్టర్ను సంప్రదించాలి. ఛాతీ నొప్పి లేదా పొత్తు కడుపు నొప్పి ఉన్నా, ఊపిరి పీల్చడం ఇబ్బందిగా అనిపిస్తున్నా, వాంతులు అవుతున్నా, మూత్రం మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ విసర్జిస్తున్నా డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లి చికిత్స తీసుకోవాలి. ఈ లక్షణాలు సహజమే అయినా ఎక్కువ కాలం ఉంటే ఇంటి వైద్యం చాలదు. పిల్లల్లో ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. వాళ్ళకి 7 to 10 డేస్ వరకు సిమ్టమ్స్ అలాగే ఉంటాయి. కానీ కొంతమంది పిల్లల్లో మాత్రం చాలా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఒక కారణం, ఇంకొకటి అలర్జీ ఒక కారణం. సో ఈ అలర్జీ వల్ల ఏమవుతుందంటే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే కోల్డ్ ఏదైతే ఉంటుందో, కోల్డ్ కానీ, స్నీజింగ్ కానీ,
కాఫ్ కానీ ఈ సిమ్టమ్స్ అలర్జీ ఉండే పిల్లల్లో చాలా ఎక్కువ కాలం ఉంటుంది. సో వాళ్ళకి నియర్లీ 2 to 4 weeks వరకు సిమ్టమ్స్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో వైరస్ రావడం వల్ల మళ్ళీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అలర్జీ అనేది ఒక కారణం అన్నమాట వీళ్ళల్లో. ఫ్రీక్వెంట్ వైరస్ ఇన్ఫెక్షన్స్, ఎక్కువ ఎన్విరాన్మెంట్లో పిల్లలతో బయట తిరగడం, అట్లాంటి వాళ్ళకి ఫ్రీక్వెంట్గా కొత్త వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఫీవర్ కానీ కోల్డ్ కానీ చాలా ఎక్కువ రోజులు ఉండడానికి అదొక కారణం. సో వాళ్ళని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనం వీళ్ళలో ఈ సిమ్టమ్స్ని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. బయట ఎన్విరాన్మెంట్కి మనకి చలి వాతావరణం ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు, ఎన్విరాన్మెంట్ మంచిగా లేనప్పుడు, పిల్లలు ఆల్రెడీ రీసెంట్గా ఏదైనా ఇన్ఫెక్షన్తో ఉన్నప్పుడు అలాంటి టైంలలో బయటికి పంపించకుండా ఎక్కువ, ప్లస్ ఇంట్లో ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళ నుంచి స్ప్రెడ్ కాకుండా పిల్లలకి మనం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి కొంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడము, మాస్క్ పెట్టుకోవడము అవి చేస్తే పిల్లల్లో ఈ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడాన్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. వాళ్ళ ఇమ్యూనిటీని కొంతవరకు పెంచుకునే ఆహారం, మంచి ఆహారం, పోషకాహారం అంటే మెయిన్గా ప్రోటీన్ రిచ్ డైట్లో వాళ్ళకి కావాల్సినంత ఇమ్యూనోగ్లోబులిన్స్ అవన్నీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో మంచి పోషకాహారం విత్ ఫ్రూట్స్ కానీ, మంచి డైలీ ఎగ్ తినేవాళ్ళు ఎగ్ కానీ, పల్సెస్ ఎక్కువ తీసుకుని వెజిటేరియన్స్ మంచిగా పల్సెస్ తీసుకుంటూ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ప్లస్ ఇమ్యూనిటీ రిలేటెడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంత సివియారిటీ అనేది తగ్గుతుంది. ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా మనం చేయలేం, కానీ వాళ్ళ కొంత రోగనిరోధక శక్తి పెరగడము, కొంతవరకు వాళ్ళే హ్యాండిల్ చేసుకొని ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాకుండా ఇవి మనకు చాలా వరకు హెల్ప్ చేస్తాయి పిల్లలు. గొంతు నొప్పి, జ్వరం కూడా జలుబుతో పాటు ఎక్కువగా ఎదురయ్యే సమస్యలు. గొంతు నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీళ్లలో 1 స్పూన్ ఉప్పు కలిపి గొంతులో పుక్కలించాలి. గొంతు సాఫీగా ఉండటానికి తరచూ ద్రవాహారం తీసుకోవాలి. మెడ బిగుసుకుపోవటం లాంటి లక్షణాలు కనపడినా 2 రోజులు దాటినా కూడా గొంతు నొప్పి తగ్గకపోయినా డాక్టర్ను సంప్రదించాలి. ఇక జ్వరం కూడా సీజనల్ గా వచ్చే జలుబుతో పాటు వచ్చే వ్యాధుల్లో ఒకటి. నిజానికి ఇన్ఫెక్షన్ మీద మన దేహం చేసే పోరాటానికి గుర్తు జ్వరం. సాధారణంగా డాక్టర్లు కొన్ని మందులు ఇచ్చి జ్వరం తగ్గిస్తారు. ఆ సమయంలో ద్రవాహారం చాలా మంచిది. నీటితో తడిపిన బట్టతో ఒళ్ళు తుడవటం ద్వారా శరీర ఉష్ణోగ్రతను కొంతమేర అదుపు చేయవచ్చు. అయితే ముఖం నొప్పులు, దద్దుర్లు, మెడ బిగుసుకుపోవటం లాంటి లక్షణాలు కనబడినా, ఒకసారికి మించి వాంతి చేసుకున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అంత మాత్రాన అనవసరంగా హైరాణ పడటం కూడా మంచిది కాదు. పిల్లల్లో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే జలుబు, దగ్గుకి కొంతవరకు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. సిమ్టమ్స్ అంత ఎక్కువ లేకుండా మైల్డ్గా ఉన్నవి ఇంట్లోనే మనం కొంత ప్రికాషన్స్, కొంత రెమెడీ మెజర్స్ తీసుకుంటే వాళ్ళని ఇంట్లోనే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి చిన్నపిల్లల వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి కొన్ని మెజర్స్ ఉంటాయి అన్నట్టు. 2 to 3 years లోపల పిల్లలకి మనం ఎక్కువ హోమ్ రెమెడీస్ ఎక్కువ చేయలేము, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. సో పెద్ద పిల్లల్లో అబౌవ్ 4 years పిల్లల్లో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఆవిరి పెట్టుకోవడము, ప్లస్ సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేయడము, ఇవి కొంతవరకు చాలా మంచి బెనిఫిట్ ఇస్తాయి. యూజువల్గా వచ్చే థ్రోట్ పెయిన్ ప్లస్ నోస్ బ్లాక్, ఈ సిమ్టమ్స్కి మనం ఇంట్లో చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఈ స్టీమ్ ఇన్హలేషన్ అంటే ఆవిరి పెట్టుకోవడం. సో ఆవిరి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ముక్కులు ఎక్కువ బ్లాక్ అవ్వకుండా మనకి ఈజీగా క్లియర్ చేసుకోవడము, వాళ్ళకి శ్వాస మంచిగా ఆడడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఆవిరి వల్ల హాట్ ఎయిర్ సైనసెస్లోకి, నోస్లోకి ప్యాసేజెస్లో ఉండే సెక్రీషన్స్ కానీ అవి లూజన్ అయిపోవడం వల్ల అవి ఈజీగా క్లియర్ చేసుకోగలరు పిల్లలు. సో స్టీమ్ ఇన్హలేషన్ అనేది ఒక 2 to 3 times చేసుకోవడం వల్ల వాళ్ళకి డెఫినెట్గా సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. చిన్నపిల్లల్లో వచ్చే ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ మెయిన్గా 3 to 5 days యూజువల్గా చాలా వరకు రికవర్ అయ్యే ఇన్ఫెక్షన్సే ఉంటాయి. 80 to 90% వరకు. చాలా తక్కువ ఇన్ఫెక్షన్సే మనకి ఛాతీలకి, లంగ్లకి స్ప్రెడ్ అయ్యి సీరియస్ అవ్వడం. సో వీటికి అవి ఎలాగో 3 to 5 days తగ్గిపోతుంది. సో ఆ 3 to 5 days మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వడానికి కోసం ఈ స్టీమ్ ఇన్హలేషన్ అనేది చాలా వరకు పనికొస్తుంది. 2 to 3 times ఆవిరి పెట్టుకోవడం వలన ఈ నేసల్ ప్యాసేజెస్ క్లియర్ అవ్వడమే కాకుండా ఈ ఇన్ఫెక్షన్స్, సెక్రీషన్స్ అనేవి సైనసెస్లోకి ఎక్కువ వెళ్ళి బ్లాక్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఫర్దర్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి సాల్ట్ వాటర్ గార్గిలింగ్ అంటారు. అది పెద్ద పిల్లల్లో అబౌవ్ 6-7 years వాళ్ళల్లో సాల్ట్ వాటర్ గార్గిలింగ్ కూడా ఈ థ్రోట్ పెయిన్కి డెఫినెట్గా చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ గార్గిలింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి మెయిన్ సిమ్టమ్స్ వచ్చేది థ్రోట్ పెయిన్, బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ అంటే పోస్టీరియర్ ఫారింగ్స్ అంటారు. సో ఆ ఏరియాలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఒకలాంటి రెడ్నెస్, వాపు ఉంటుంది. సో ఇవి తగ్గడానికి ఈ వార్మ్ సెలైన్ గార్గిలింగ్ చాలా వరకు పనిచేస్తుంది. లేదంటే హాట్ వాటర్ బదులు వేపరైజర్ అనే మెషిన్స్ దొరుకుతాయి, చిన్నవి ఫార్మసీలో ఉంటాయి. సో ఆ వేపరైజర్ తోతే ఈ హాట్ వాటర్ స్పిల్లేజ్ అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ ఒక నియర్లీ 1 foot డిస్టెన్స్ అన్న
హాట్ వాటర్ నుంచి బేబీకి గ్యాప్ మెయింటైన్ చేయాలి. లేకపోతే వాటి వల్ల వేడి వల్ల వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి ఎయిర్వేస్. ఇంకా కొంతమంది టర్మరిక్ విత్ మిల్క్ కానీ అట్లాంటి మెజర్స్ తీసుకుంటూ ఉంటారు. అవి కూడా కొంతవరకు పెద్ద పిల్లల్లో హెల్ప్ చేస్తుంది. చలికాలంలో పిల్లలకు జలుబు, గొంతు నొప్పి, ఫ్లూ, జ్వరం లాంటి వ్యాధులు రావటం సహజం. ఇవి తీవ్రమైన సమస్యలు కాకపోయినా సకాలంలో ఉపశమనం కలిగించడం చాలా అవసరం. తీవ్రమైన లక్షణాలు కనపడినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించడం, డాక్టర్ ఇచ్చిన మందులే వాడటం కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పిల్లలు ఏదైనా తినాలంటే గుటిక వేయలేకపోవటం, గొంతు దగ్గర వాచి చెప్పలేనంత నొప్పి రావటం టాన్సిల్స్ వాపు లక్షణాలు. టాన్సిల్స్ జీవితాంతం అలాగే ఉంటాయి. ఎదిగే కొద్దీ వీటి సైజు కొంతవరకు తగ్గే అవకాశం ఉండవచ్చు తప్ప పూర్తిగా తగ్గిపోతాయని చెప్పలేం. టాన్సిల్స్ ఏ వయసు వారికైనా రావచ్చు, కానీ పిల్లల్లోనే ఎక్కువ. టాన్సిల్స్కు ఇన్ఫెక్షన్లు వస్తే ఆ ఇన్ఫెక్షన్ గొంతు నుండి శరీరంలోని ఇతర భాగాలకు సోకే ప్రమాదం ఉంది. అందుకే టాన్సిల్స్ను నిర్లక్ష్యం చేయటం అంత మంచిది కాదు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, శ్యామలి ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 2 సంవత్సరాలు. వాడికి పుట్టినప్పటి నుంచే కాళ్ళు వంకరగా ఉన్నాయి. పెరిగే కొద్దీ నిటారుగా అవుతాయి అనుకున్నాం, కానీ అవి దొడ్డి కాళ్ళలాగా అయ్యాయి. మసాజ్ చేయడం ద్వారా ఈ వంకర పోతుందంటే మసాజ్ చేస్తున్నాం, కానీ ఏమీ ఉపయోగం లేదు. మా బాబు కాళ్ళల్లో వంకరపోయి నిటారుగా అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. షామిల్ గారు, ఈ మీ 2 సంవత్సరాల బాబు సరిగ్గా నడవడం లేదు, కాళ్ళు దూరం పెట్టి దొడ్డికాళ్ళలాగా నడుస్తున్నాడు అని మీరు అంటున్నారు. అంటే పుట్టినప్పుడో లేకపోతే పుట్టిన మొదటి 6 నెలలు 1 ఇయర్లో గమనించినట్లయితే వెంటనే పిల్లల డాక్టర్లకి తర్వాత ఆర్థోపెడిషన్కి చూపించడం చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళ కాళ్ళ షేప్ కానీ లేకపోతే ఆ వంకర్లు కానీ ఇవి కాన్స్టెంట్గా మారుతూ ఉంటాయి. పుట్టినప్పుడు ఉండేట్టుగా సైజు కన్నా కూడా తర్వాత మారుతూ ఉంటుంది. అట్లాగే వాటి యాంగిల్స్ మారుతూ ఉంటాయి. అలా మార్పు సహజమైన మార్పా లేక ఇదేమైనా రోగానికి దారితీస్తుందా అనేది మీ పిల్లల డాక్టర్లు కానీ ఆర్థోపెడిషన్స్ కానీ చెప్పగలరు. అలా కాకుండా చాలామంది ఇది వయసుతో పాటు నార్మల్ అయిపోతుందిలే, ఇది పర్వాలేదులే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు. దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చిన తర్వాత గమనించి కంగారు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇలా లేటుగా చూపించడం వల్ల ఆ ఎముకల షేప్ మారిపోయి ఉంటుంది. అప్పుడు నిజంగా దాన్ని సరిచేయడం కష్టమవుతుంది. కాబట్టి మీరు ముందర ఇమ్మీడియట్ మీ డాక్టర్ చూపించుకొని అసలు అది నిజంగా దొడ్డి కాళ్ళేనంటారా, అంటే కాళ్ళు వెడల్పు అయినాయా, లేకపోతే నార్మల్ నడకనా, లేకపోతే ఏమైనా డిఫెక్ట్ ఉందా చూడండి. బట్ ఇన్ జనరల్ నా సజెషన్ ఏంటంటే మీకు కాళ్ళలో కానీ లేకపోతే ఈ ఎముకల్లో కానీ ఏమైనా తేడా అనిపించినట్లయితే వెంటనే, అంటే ఎప్పుడు గమనించినా సరే ఒకసారి డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకోవడం ఎప్పుడూ మంచిదే. కొన్ని పుట్టుకతో వచ్చే లోపాలు ఉన్నాయి, సిటీఈవి అంటారు, లేకపోతే సిడిహెచ్ అని హిప్ జాయింట్ వంకరకపోవడము. ఇట్లాంటివి స్టార్టింగ్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తే, అంటే గమనించిన మొదటి వారం 10 రోజుల వయసు నుంచి ట్రీట్మెంట్ ఇస్తే 1 ఇయర్ అయ్యి బాబు నడిచే టైం కల్లా నార్మల్ అయిపోతారు. అలాగే ఇంకొంతమంది ఇవాళ రేపు డైపర్స్ వేయడం అనేది రెగ్యులర్గా అయింది. ఎప్పుడైనా ఇదివరకటి రోజుల్లో బయటికి వెళ్ళినప్పుడే డైపర్స్ వేసేవాళ్ళు, కానీ ఇవాళ రేపు రోజంతా వేస్తున్నారు, డే టైము నైట్ టైము కూడా వేస్తూనే ఉన్నారు. దాంతో ఆ మధ్యలో ఎప్పుడు ఇంత పెద్ద ఉండబెట్టినట్టు ఉండేటప్పటికి వాళ్ళకి కాళ్ళు ఎప్పుడు దూరంగా పెట్టాలని అనిపిస్తుంది. దాంతో ఆ కాళ్ళు దూరం పెట్టే నడుస్తూ ఉంటారు. మరి ఈ బోన్స్ అనేవి వాటి స్ట్రక్చర్ మార్చుకునేటప్పుడు వీళ్ళ నడకకి అనుగుణంగానే ఈ బోన్స్ కూడా వంకర తిరిగే డేంజర్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు డయపర్స్ అనేవి వాడడం బంద్ చేయండి. ఎన్లెస్ బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే తప్పనిసరి అయితే తప్పిస్తే వీలైనంత వరకు అది కూడా వేయడం బంద్ చేయడం మంచిది. డాక్టర్ గారు, శ్రీనివాస్ ఇలా అడుగుతున్నారండి. మాకు 1 సంవత్సరం వయసున్న పాప ఉంది. పాప రాత్రి సమయంలో బాగా ఏడుస్తుంది, మళ్ళీ పగటిపూట బాగానే ఆడుకుంటుంది. రాత్రి సమయంలో మాత్రం విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది. నా భార్య పాపకి పాలు మాన్పించాలని అనుకుంటోంది. మరి మా పాప రాత్రి సమయంలో ఎందుకలా ఏడుస్తుంది, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు, 1 ఇయర్ పాప రాత్రిళ్ళు బాగా ఏడుస్తుంది, పగటిపూట మాత్రం బాగానే ఆడుకుంటుంది అంటున్నారంటే ప్రత్యేకించి రాత్రిపూటనే ఆమెకి ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ ఏమున్నాయి అనేది మీరు పరిశీలించండి. కొంతమంది పిల్లలు పగటిపూట లైట్ వెలుతురుకి ధైర్యంగానే ఉంటారు, రాత్రిపూట చీకటిగా ఉన్నప్పుడు చిరాకు పడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది రాత్రిపూట వెదరు చల్లబడుతుంది, ఆ టైంలో ముక్కులు బిగిసినట్టు ఉండడము లేకపోతే గొంతు పట్టేసినట్టు ఉండడము కారణం అయ్యే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఆ బెడ్రూమ్లో పడుకోబెట్టే ప్లేస్లో
సరిగ్గా బెడ్ సరిగ్గా ఉండకపోవడం, ఏమైనా గుచ్చుకుంటూ ఉండడము, లేదా ఆ రూము చలిగా ఉండడము, లేదా ఆ రూమ్లో దోమలు చీమలు లాంటివి ఉండడం, ఇట్లాంటి రకరకాల కారణాలు ఉంటాయి. పగలంతా బాగానే ఉంటుంది అంటున్నారు కాబట్టి బహుశా ఆమె ఆరోగ్యపరంగా అయితే అంత నార్మల్ ఉన్నట్టే తీసుకోవాలి. జనరల్గా పిల్లలు చీకటిగా ఉన్నప్పుడు తల్లి దగ్గరగా ఉండాలని చూస్తారు. అలాగే ఆ వంకతోటే చాలామంది పిల్లలు రాత్రిపూట పదే పదే తల్లిని పాలు ఇవ్వమని అడుగుతూ ఉంటారు. అయితే దీనివల్ల ఆ పిల్లల్ని వదిలిపెట్టడానికో లేదా దూరం పెట్టడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళకి ఇంకా టెన్షన్ వచ్చి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో కూడాను, అది పగలైనా రాత్రైనా కూడాను, పిల్లలతోటి మన బిహేవియర్ ఒకేలా ఉండాలి. వాళ్ళకి ధైర్యం చెప్తున్నట్టు ఉండండి. ఇకపోతే పాల విషయంలో జనరల్గా మొదటి 2 ఏళ్ళు వచ్చే వరకు తల్లి తన పాలు ఇవ్వడమే చాలా మంచిది. అయినప్పటికీ పగటిపూట 1 ఇయర్ దాటిన తర్వాత తల్లి తన పాల బదులు వేరే పాలు మెల్లిమెల్లిగా ఇవ్వడం అనేది అలవాటు చేస్తే వాళ్ళకి వేరే ఆహారము, రకరకాల ఆహార పదార్థాలతో పాటు పాలు, పై పాలు తాగడం కూడా అలవాటు అవుతుంది. రాత్రిపూట మాత్రం దగ్గర తీసుకొని కొన్ని రోజులు పాలు ఇవ్వమని చెప్పండి. మెల్లిమెల్లిగా వాళ్ళంతటా వాళ్ళు అలవాటుని మానుకుంటారు. పాలు ఇవ్వడం అనేది, తల్లి దగ్గర తీసుకోవడం అనేది ఒక ఎమోషనల్కి సంబంధించిన విషయం. వాళ్ళని దూరం పెట్టినా కూడా వాళ్ళు బెంబేలెత్తినట్టు అయిపోతారు. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా ఉండి, పాలు ఇవ్వకపోయినా సరే వాళ్ళ దగ్గరగా ఉండి నాకు చాలా క్లోజ్ పర్సన్ అనే ఫీలింగ్ తల్లి తండ్రి తీసుకురావడం వల్ల మెల్లిమెల్లిగా వాళ్ళు తల్లి పాలు తాగుతానని, ముఖ్యంగా రాత్రిపూట తాగుతానని గొడవ చేయడం మానేస్తారు. గొంతులో కొండ నాలుకకు ఇరువైపులా 2 చిన్న చిన్న గోళీల్లా కనపడతాయి టాన్సిల్స్. రోగనిరోధక వ్యవస్థలో భాగంగా మన గొంతులో గస్తీ కాస్తుండే లింఫ్ కణజాలాలు ఇవి. ఆహారం ద్వారా లేదా మనం పీల్చే గాలి ద్వారా గొంతులో ప్రవేశించే సూక్ష్మ క్రిములతో పోరాడి నిర్వీర్యం చేయటానికి మన రోగనిరోధక వ్యవస్థకు సహకరిస్తాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఇవే బలహీనపడి ఇన్ఫెక్షన్ బారిన పడతాయి. డాక్టర్ గారు, కిరణ్ ఇలా అడుగుతున్నారండి. మా చిన్నవాడి వయసు 8 ఏళ్ళు. వాడు బరువు ఎత్తు బాగానే ఉన్నాడు. కానీ పెద్దవాడు చాలా నీరసంగా, వయసుకు తగినంత ఎత్తు బరువు లేనట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఎత్తు బరువు లాంటివి జన్యు సంబంధ సమస్యలు కదా. ఎత్తు బరువు విషయంలో సమస్యలు ఉంటే ఏం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కిరణ్, మీ పెద్ద అబ్బాయి ఏజ్కి తగ్గట్టుగా హైట్, వెయిట్ 2 కూడా గెయిన్ అవ్వలేదు అంటున్నారు. ఓకే, మీరు అన్నట్టు అది జెనెటిక్ అండి. ఒకటి జెనెటిక్ అయితే కనుక చైల్డ్ యాక్టివ్గా ఉంటాడు. ఓకే, కొంచెం మందికి గ్రోత్ స్పర్ట్స్ అనేవి చాలా లేట్గా వస్తాయి. వాళ్ళ హైట్ గెయిన్ కానీ వెయిట్ గెయిన్ కానీ కొంచెం మందికి 12 ఇయర్స్కి వస్తే, కొంచెం మందికి 15-16 ఇయర్స్కి వస్తుంది. సో ఆ గ్రోత్ స్పర్ట్ అనేది అగైన్ ఇట్స్ మన జెనెటికల్గా డిసైడ్ అయి ఉంటుంది. బట్ త్రూ అవుట్ దిస్ పీరియడ్ చైల్డ్ ఇంటేక్ కానీ, అంటే ఫుడ్ తీసుకోవడం కానీ, యాక్టివిటీ కానీ 2 కూడా ఈ 2 ఎఫెక్ట్ అవ్వవు. ఓకే, లేదు చైల్డ్ నీరసంగా ఉంటున్నాడు, ఓరల్ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది అంటే కనుక మనం వేరే రీజన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. చైల్డ్కి విటమిన్ డెఫిషియన్సీస్ ఉండడం మూలంగా ఆకలి తగ్గిపోయి తిన్నాక న్యూట్రిషనల్ డిలేడ్ గ్రోత్, ఇది న్యూట్రిషన్ రిలేటెడ్ డిలేడ్ గ్రోత్, లేదు హార్మోన్స్ రిలేటెడ్ గ్రోత్. ఒక్కొక్కసారి థైరాయిడ్ లాంటి ప్రాబ్లం ఉండడం మూలంగా కూడా పిల్లలు నీరసంగా మబ్బుగా ఉంటారు, హైట్ క్యాచప్ అవ్వరు. సో అలాంటి హార్మోన్ రిలేటెడ్ గ్రోతా, లేకపోతే ఇంటర్నల్గా లైక్ హార్ట్, కిడ్నీ ఇవన్నీ ఏమైనా ఎఫెక్ట్ అవ్వడం మూలంగా కూడా పిల్లలు నాజుగ్గా ఉంటారు. సో తిన్న క్యాలరీస్ అంతా కూడా హార్ట్ రిలేటెడ్ ఆర్గన్స్ ఒంటికి పట్టవు అనమాట. సో లోపల ఆర్గన్ రిలేటెడ్ అని చెప్పి చూసుకోవాల్సి ఉంటుందండి. వాడు యాక్టివ్గా ఉంటున్నాడు, శుభ్రంగా తింటున్నాడు. ఓకే, అండ్ గ్రోత్ చార్ట్స్లో ఎప్పుడూ కూడా ఇలా ఫాల్ అయితే లేదు, కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉంది అంటే కనుక మనం కంగారు పడిన అవసరం లేదండి. హీల్ క్యాచప్ సూన్. ఓకే, నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో హీల్ క్యాచప్. లేదు నీరసంగా ఉంటున్నాడు, యాక్టివిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే కనుక మనం బాబుని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకుని రావాలి. కిరణ్ గారు. డాక్టర్ గారు, జానకి ఇలా అడుగుతున్నారండి. మాకు ఒక బాబు, వయసు 10 ఏళ్ళు. బాబుకు వర్షాకాలం వచ్చిందంటే వెంటనే జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చేస్తాయి. వైద్యులకు చూపిస్తే కాస్త తగ్గుతాయి, మళ్ళీ కొద్ది రోజులకు తిరగబెడుతూ ఉంటాయి. చిన్నపాటి వర్షం పడినా ఇదే పరిస్థితి. బాబుకి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. మంచి ఆహారాన్ని ఇస్తున్నాం, వర్షాకాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అయినా ఇబ్బంది తప్పడం లేదు, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు.
జానకి గారు, బాబుకి 10 years అండ్ వర్షాకాలంలో ఈ జలుబు దగ్గు అనేది వస్తుంది అంటున్నారు. ఇట్స్ ఎ క్లాసికల్ ఎలర్జీ అండి. ఓకే, సో సీజనల్ ఎలర్జీ అనమాట. ఆ చల్లగాలికి వాడు ఎలర్జీ అవ్వచ్చు, లేకపోతే ఆ చల్లగాలి టైంలో పోలెన్ ఇది అవుతుంది కదా, దానికి అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలర్జీస్ 5 years 6 years లోపల తగ్గిపోతాయి. లేదు ఫ్యామిలీలో ఉన్నాయి అండ్ నౌ దట్ చైల్డ్ ఈస్ 10 year old అంటే కనుక ఇంకా కొన్నాళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో దీనికి ప్రివెంటివ్ మెడికేషన్ అంటూ ఉంది అంటే కనుక ఇప్పుడు మాంటిలూకాస్ట్ ఇస్తున్నాము. దట్ ఈస్ క్వైట్ సేఫ్. 3 to 6 months వాడి పడని సీజన్లో 3 to 6 months ఆరాంగా ఇచ్చేయచ్చు. ఓకే, ఇచ్చి బాబుని కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ బయటికి పంపించకపోవడము, స్వెట్ వేయడము, అవసరమైనప్పుడు మాస్క్ ధరించడము, బాబుకి మాస్క్ ఇవ్వడము, వీటితోటి ఎలర్జీ ఎక్స్పోజర్ ఒకసారి కట్ డౌన్ అవ్వగానే బాబు సిమ్టమ్స్ కూడా రావు. ఒకవేళ వచ్చినా కూడా తొందరగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఒకసారి వచ్చిన తర్వాత తగ్గడానికి మాత్రం యాంటీహిస్టమిన్స్ అవసరం పడుతూ ఉంటాయి. రాకుండా ఉండడానికి మాంటిలూకాస్ట్, లేదు లంగ్స్లో కూడా బ్రాంక్యులైటిస్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే బ్యూటికార్డ్ నెబులైజేషన్స్ అలాంటివి తీసుకుంటే సరిపోతుందండి. సో మోస్ట్ ఆఫ్ ఫ్యామిలీలో ఉన్నాయి అంటే కనుక బాబుకి కొంచెం తగ్గడానికి టైం పడుతుంది. లేదు అంటే కనుక హీల్ అవుట్ గ్రో. అండ్ ఇప్పుడు ఏరో ఎలర్జెన్స్కి మనకి సింథటిక్, హీస్ నౌ 10 years కాబట్టి కోవిడ్ సిచ్యువేషన్స్ అది తగ్గిన తర్వాత బాబుకి ఏం పడట్లేదు అని చెప్పి ఎలర్జీ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఆ ఎలర్జీ టెస్ట్లు చేయించిన తర్వాత సెన్సిటైజేషన్ అని చెప్పి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. బాబుకి ఉండే ఎలర్జీస్ని బట్టి అవసరమైతే సెన్సిటైజేషన్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. టాన్సిల్స్ వాచి ఇన్ఫెక్షన్కు గురైన వెంటనే యాంటీబయాటిక్స్ వాడాల్సిన పని లేదు. 2 నుంచి 3 రోజుల పాటు విశ్రాంతితో పాటు జ్వరం, గొంతు నొప్పి తగ్గేందుకు పారాసెటమాల్ లాంటివి ఇస్తారు. చాలాసార్లు వీటితోనే లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ తగ్గకుండా మరింత తీవ్రం అవుతుంటే పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ ఇస్తారు. వీటితో 5 నుంచి 6 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోతుంది. ఇదే సమస్య మళ్ళీ మళ్ళీ తరచుగా వేధిస్తుంటే మాత్రం సర్జరీ అవసరమేమోనని డాక్టర్ పరిశీలిస్తారు. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.